హాయ్ ఫ్రెండ్స్. చల్లటి క్లైమేట్‌లో బయట వర్షం పడుతుంటే ఒక డిష్ చేసుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్. ఆహా! అద్భుతం. అది ఎలాగో నీకు చెప్తాను. ప్రిపరేషన్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఏ డిష్ అనుకుంటున్నారా? ఎగ్ నూడిల్స్. కడాయి తీసుకోండి, ఆయిల్ ఎయ్యండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫైన్‌గా చాప్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్స్ ఏసి బాగా మిక్స్ చేసి 2 గుడ్లు పగలగొట్టేసేయండి. ఏసిన తర్వాత కొంచెం సాల్టు, కొంచెం గరం మసాలా, మరి కొంచెం కారం ఏసి ప్రాపర్‌గా మిక్స్ చేయండి. ఎందుకనుకుంటున్నారా? కొంచెం ఎగ్ స్మెల్ పోవడానికి. ఆ తర్వాత వెంటనే కర్రీ లీవ్స్ ఏసేయండి. కర్రీ లీవ్స్ అందరూ తినకపోవచ్చు. అది ఆప్షనల్. మీకు నచ్చితే ఏసుకోండి. లేదంటే వద్దండి. బాగా మిక్స్ చేసిన తర్వాత మరి ఇప్పుడు బాయిల్ చేసుకున్న నూడిల్స్ పక్కన పెట్టుకున్నాం కదండీ! అవి వెంటనే కడాయిలో ఏసుకుందామండి. ఇవి నూడిల్స్ మనకు మార్కెట్‌లో దొరికేస్తాయండి. పచ్చి నూడిల్స్ దొరుకుతాయి. డ్రై నూడిల్స్ కూడా దొరుకుతాయి. బాగా మిక్స్ చేసి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ వెంటనే కొంచెం మసాలా ఏద్దామండి. చికెన్ మసాలా. కొంచెం సాల్టు, పించ్ ఆఫ్ షుగర్ అండి. ఏసి మిక్స్ చేద్దాం సార్. ఈ డిష్ అయితే వింటర్ సీజన్‌లో గానీ, రైనీ సీజన్‌లో గానీ, అవుట్ సైడ్ భారీ హెవీ వర్షాలు వస్తుంటాయి కదండీ! అప్పుడు గానీ మనం ప్రిపేర్ చేసి తింటే ఉంటదండి. అబ్బబ్బబ్బబ్బా! చాలా బాగుంటదండి. ఇంకా అయిపోలేదండోయ్! కొంచెం సోయా సాస్ ఏసుకుందామండి. సోయా సాస్ ఏసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా ప్రాపర్‌గా మిక్స్ అయ్యేలా తిప్పుదామండి. సోయా సాస్ ఏయగానే మంచి స్మెల్ వస్తదండోయ్! తర్వాత కొంచెం వెనిగర్ ఏద్దామండి. బాగా మిక్స్ చేసి అప్పుడే అయిపోయిందనుకుంటున్నారేమోండి. ఇంకా అవ్వలేదండి బాబు. లాస్ట్‌లో మరి స్పైసీ కూడా కావాలి కదా! అందుకు చిల్లీ సాస్ ఏసుకొని ఇప్పుడు ప్రాపర్‌గా మిక్స్ చేసి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోవడానికి రెడీగా వచ్చిందండి. ఇంక లాస్ట్ కొంచెం టేస్ట్ చేసి మనం ప్లేట్‌లోకి తీసుకుందామండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి సార్ ఫ్రెండ్స్. లైక్‌లు, కామెంట్‌లు పెట్టండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే చాలా మంచి డిష్ అండి. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా తక్కువేనండి. మార్కెట్‌లో దొరికేస్తాయి. డైలీ రొటీన్‌లో మనం వాడే ఇవి అవైలబుల్‌గా ఉంటాయి సార్. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎలాగుందో చెప్పండి. ఉంటాను మరి.